నేను ముందే చెప్పానా లేదా పిల్లలు మీరు చెప్పండి. మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. కళ్యాణ్ బాబాయ్ నీకు ఏదో రోజు మన రాధిక అక్క రితు అక్క నేను కప్పెట్టేస్తుంది, నీకు తెలియకుండానే కప్పెట్టేసి నీ మీద సమాధి చేసేస్తుంది అని చెప్పినానా లేదా? ఇప్పుడు ఏం జరిగింది? ఇదేనా జరిగింది? దీనికంటే పెద్దది ఎక్స్పెక్ట్ చేసా. ఇంకా మనోడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకోటి చెప్తా. కళ్యాణ్ సేవ్ అయిపోయాడు. కళ్యాణ్కి మంచి ఎపిసోడ్. కళ్యాణ్కి సింపతి వర్కౌట్ అవుతుంది. హీ డిజర్వ్స్ దట్ సింపతి ఆల్సో. అన్యాయం జరిగిందంటే జరిగింది. కానీ నేను చెప్తున్నా, ఇంకో తమ్ముడు డిమాండ్ తమ్ముడు నీకుంటుంది ఫ్యూచర్లో గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైతే తగిలిందో జల్లా, దానికి 100 రెట్లు డాల్బీ డీటెయిల్స్లో నీకు తగులుద్ది. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు చూసావా, నన్ను ఎవరైనా ఇలా చీదరించుకుంటే నేను వెనక్కి వెళ్ళని చెప్పి. నువ్వు చీదరించడం కాదు కదా, బాత్రూమ్కి వెళ్ళి కుక్క పెట్టి ఏడిసినా కూడా నేను ఎవడూ దేకడ టైంకి. బిలీవ్ మీ, కర్మ ఈజ్ ఏ డిచ్ అంటారు చూసావా, వస్తుంది నీ దగ్గర గట్టిగా వస్తుంది. ఏమరా మా డిమాండ్ పవన్ మీద పడ్డామంటే అందరూ రితు చౌదరి మీద పడుతున్నారు. రితు చౌదరి తప్పు ఉంది, గుణపం పెట్టి పొడిస్తుంది. ఆ గుణపం అందించింది ఎవరు? ద కన్నింగ్ డిమాండ్ పవన్. అసలైన ఈ సినిమాలో అసలైన విలన్ ఎవడు? డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ మనం వదిలేస్తే ఎలాగా? మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. సో ప్రోమో 2 ఎవరైతే చూసారో ఏమనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. చూడలేని వాళ్ళు ప్రోమో 2 చూసి ఇక్కడికి రండి. అంత టైం లేదు బ్రో అంటే నేను ఉన్నాగా, నేను ఎందుకున్నా? రన్నింగ్ కామెంటరీలు ఏమి ఇవ్వకుండా ప్రోమో పైన నా స్పందన, నా ఎనాలిసిస్ లెస్ దెన్ 8 to 9 మినిట్స్లో ఆగుడేస్తా. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హై. ప్రోమో 2 చూడడం జరిగింది. బిగ్ బాస్ ఎడిటర్, యూ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ మ్యాన్. ఎక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాలో నీకే తెలుసు. అక్కడ ఎపిసోడ్ డొల్లలా ఉన్నా కూడా ప్రోమో మాత్రం బాగా కట్ చేస్తాం. ఎప్రిషియేట్ చేయాలి మీ ఎడిటర్ని. కొంచెం వాళ్ళకి అప్రైజల్లో కొంచెం పెంచండి, హైక్. సో ప్రోమోలో మనం మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్ ఆవేదన, శ్రీజ ఫ్రెండ్షిప్కి తీసుకున్న స్టాండు, తనూజ ఏవో 2-3 డైలాగులు వేసింది, తనూజ గురించి మాట్లాడదాం. రితు చౌదరి అద్భుతమైన రాధిక అక్క పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఖానింగ్ డిమాండ్ పవన్. నేను ముందు డిమాండ్ పవన్ గురించి చెప్తా. డిమాండ్ పవన్ ఏమన్నావు నువ్వు? వాట్ డిడ్ యు సే? నన్ను ఒకడు అలా చేదరించుకొని వెళ్తే నేను దేకను అన్నావు కదా. అంటే ఆ అబ్బాయి చేదరించుకుంటే దేకవా? అమ్మాయి చేదరించుకుంటే మాత్రం అలా ఒక పిల్లలు వెళ్ళిపోతావా? నిన్ను ఎన్నిసార్లు చేదరించుకుంది రితు? నీకు నిజంగా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే అక్కడ ఎందుకు సిగ్గు లేకుండా వెనక్కి తిరిగావు? ఇంకా వెనక్కి తిరుగుతున్నావు. అమ్మాయిలు అయితే ఒకలాగా, అబ్బాయిలు అయితే ఒకలాగా. మై డియర్ పులిహోర రాజా మిస్టర్ డీమాన్. నువ్వు ముందు డీమాన్ తీసేది పులిహోర రాజా డిమాండ్ కాదు, పులిహోర రాజా పవన్ అని పెట్టుకో. చిత్రిస్తే వెనక్కి వెళ్ళను అంట. మరి నేను చిత్రస్తుంది కదా రితు చౌదరి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు కొన్ని పదాలు మాట్లాడలేకపోతుందని? నువ్వా మాట్లాడొచ్చి డైలాగు? నువ్వు మాట్లాడొచ్చా? నీ అంత హిపోక్రేట్ నేను ఎక్కడా చూడలే. ఎంతసేపు కంటెంట్ కోసం అక్కడ నువ్వు వేస్తున్నావు, ఫ్లూట్ వాయిస్తున్నావు. నిన్ను చేదరిస్తే నువ్వు చేసిన పని ఏమైనా కరెక్ట్గా ఉందా? నువ్వు ఫ్రెండ్కి గుణమం పొడిసావు నువ్వు ఒక గుంట కోసం. ఫ్రెండ్కి ఆ గుంట నీకు పొడుస్తుంది. నీకు 2-3 వారాల్లో గట్టిగా దిగిపోద్దాడు. చీదరెత్తావో ఏం చేస్తావో, మోసంకి వెళ్తావు, నీ ఇష్టం. వెరీ వరస్ట్. నాకేమనిపించింది అంటే ఇప్పుడు వరకు చేసింది మనోడు కమల్ హాసన్ లాగా నటించాడు. ఇది మనోడు మెయిన్. ఇదయ్యా మీ నిజ స్వరూపం అనిపించింది డిమాండ్ పవన్ చూస్తే. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఆవేదనకు గురయ్యాడంటే ఓన్లీ రితు చౌదరి కాదు, ఈ గుణపం స్టార్ డిమాండ్ పవన్ గురించి కూడా. నీ కోసం సాక్రిఫైస్ చేసింది గుర్తులేదా? లెటర్ది నిన్ను ప్రమోట్ చేసినప్పుడు ఓటేసాడు, అది గుర్తులేదా? నువ్వేం పీకినవరా అంటే నువ్వేం పీకలే. ఆ రితు చౌదరి వెళ్ళి అది చేసావు. వెరీ వరస్ట్ బిహేవియర్ అబ్బా, వరస్ట్ టు ద కోర్. బిలీవ్ మీ, మనోడు నామినేషన్లో ఉండుంటే ఏమో ఈ నెగిటివిటీకి ఎలిమినేట్ అయినా కూడా నేను ఆశ్చర్యపోను. అంత వరస్ట్. చాలా కన్నింగ్గా ఉన్నాడు. కన్నింగ్ ఎంతసేపు గుంటనకు తిరగడమే తప్ప ట్రూ ఫ్రెండ్షిప్ వాల్యూ లేదు. ఈ రోజుల్లో వాల్యూ లేదు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన డిమాండ్ పవనే. వెరీ వరస్ట్ టు ద కోర్. ఎంతమందికి డిమాండ్ పవన్ ఛీ వరస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ తనూజ. అక్కడ స్కోప్ లేదు. అక్క నిన్న హట్ అయింది కళ్యాణ్ వల్ల. ఇప్పుడు అర్జెంట్గా ఎక్కేయాలి. ఎవరి మైండ్లో ఏముందో, ఎవరి హార్ట్లో ఏముందో తెలియదు. అక్కడ కళ్యాణ్ చెప్తాను నేను ఇద్దరిని నమ్మానంటే నా పేరు నీ పేరుని చెప్పట్లేదు అక్క. అక్కడ నమ్మింది డిమాండ్ పవన్, తనూజని, రితుని. స్కోప్ లేదు అయినా వచ్చి మాట్లాడారు. ఎందుకురా అంటే టిట్ ఫట్ ఎట్లా అందాం అనుకున్నారో, ఏం చేద్దాం అనుకున్నారో. నేనేమంటే ఒకడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు ఎమోషనల్గా, అంటే సమ్ డిప్రెషన్ మోడ్లో ఉన్నాడు. మళ్ళీ గిచ్చడం ఎందుకు? అదే మనకు గిచ్చితే మనమో రగిలిపోతాం. నాకు అసలు నచ్చలే ఆ స్క్రీన్ ప్లే. లైవ్లో చూసి చెప్తే ప్రోమో కట్లో మనోడు ఆల్రెడీ బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అన్నప్పుడు మళ్ళీ
వై దట్ గెలడం నిన్నటి ఎఫెక్ట్ అనిపించింది. నెక్స్ట్ శ్రీజ ఉంటే ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎలాంటి ఫ్రెండ్ ఉండకూడదురా అంటే డిమాండ్ పవన్ లాంటి ఫ్రెండ్ అసలు ఉండకూడదు. వరస్ట్ ఫెలోస్ బయట లైఫ్లో కూడా ఉంటే శ్రీజ లాంటి ఫ్రెండ్ ఉండాలి. మీరు గమనించారా? కళ్యాణ్ ఇద్దరిని గట్టిగా నమ్మాడు. ఆ ఇద్దరు నమ్మినట్లు శ్రీజ లేదు. చూసారా? శ్రీజ చెప్పుకోలే, కానీ ఎప్పుడైతే ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చిందో కరెక్ట్ టైంలో ఓన్ చేసుకుంది, స్టాండ్ తీసుకుంది. అది ట్రూ ఫ్రెండ్ లక్షణం. ఎంత బాగా చెప్పింది. నిన్ను కెప్టెన్ చేస్తారా? టచ్ చేసింది అమ్మాయి. షీ టచ్డ్ మీ. కళ్యాణ్కి కూడా టచ్ చేసింది. ఇంకా కళ్యాణ్ గ్రాఫ్ అలా వెళ్ళబోతుంది. డిమాండ్ గ్రాఫ్ అలా ఎప్పటికీ వెళ్ళదే, ఇలానే ఉంది. ఇంకా బోర్వెల్ వేసుకుని కిందకు పోతుంది. సో శ్రీజ ప్రోమోలోనే కాదు, ఈరోజు లైవ్లో చూడబోతున్నారు మీరు. మంచి స్టాండ్ తీసుకుంది. లాస్ట్లో కూడా మంచి స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. రితు చౌదరి అక్కడ కంటెంట్ చేసి అరుస్తున్నప్పుడు శ్రీజ అయితే టూ గుడ్. చెప్తున్నా కదా, ఉంటే ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అని ఎంతమందికి అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. టూ గుడ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిగ్ బాస్లో మనం ఎన్ని టాస్క్లు విన్ అయిపోయాం, ఎన్ని టాస్క్లో గొడవలు చించేసి ఏమంటారు వీరోచితమైన పర్ఫార్మెన్స్ ఇచ్చా, ఇవేం అవసరం లేదు. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సరైన టైంలో ఫ్రెండ్కి స్టాండ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈరోజు ఈ అమ్మాయి 10 మెట్లు ఎక్కిసింది అలాగే. అది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బాధపడడంలో తప్పు ఉందా లేదంటే, ఎవడు బాధపడ్డా, మనసు ఉన్నాడు ఎవడైనా బాధపడతాడు. దట్టు చాలా చెప్పాను కదా, రూరల్ ఏరియా నుంచి వచ్చాడు, విలేజ్ ఏరియా నుంచి వచ్చాడు, రాగా ఎమోషన్స్ ఉన్నాయి, మనకు నచ్చలేదు. సో నిజంగానే ఫ్రెండ్ అనుకున్నాడు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, ఫస్ట్ నేను లేపేసావు అని చెప్పాడు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అన్యాయం చేశాడు రితుకి? ఇన్ఫ్యాక్ట్ స్టాండే తీసుకున్నాడు. కానీ రితు నాగార్జున గారి దగ్గర కూడా స్టాండ్ తీసుకున్నాడు. డబ్బులు కాసాడు. రివ్యూర్ల దగ్గర కూడా డబ్బులు కాసాడు. రితు చౌదరి ఏం స్టాండ్ తీసుకుంది? స్టాండ్ తీసుకోక గుణపం పెట్టి పొడిస్తుంది. పెద్ద గుణపం పెట్టి. సో పవన్ కళ్యాణ్ బాధపడడంలో తప్పలేదు. కానీ నేను ఓడిపోలేదు, మోసపోయాను అన్నాడు. కరెక్ట్, ఇవి మోసపోయావు. బట్ మోసపోయి బతికిపోయావు. ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్లో నువ్వు తెలుసుకున్నావు ఆ మోసాన్ని, ఆ మోసగతిని నువ్వు తెలుసుకున్నావు, ఆ మోసగాన్ని నువ్వు తెలుసుకున్నావు. సో దూరం పెట్టు. రియల్ ఫ్రెండ్స్తో ఆడు. నీ ఆట నువ్వు ఆడు. నీ ఆటకు ఒక వాల్యూ దూసుకొని పోతావు. నేను చెప్తున్నా కదా, 2 గుడ్ ఎపిసోడ్ ఫర్ పవన్ కళ్యాణ్. ఆ దెబ్బ తగలడం కూడా ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ లైఫ్లో. సెపరేట్ అయిపోతాం. రీసెట్ అవుతాడు కుర్రాడు. ఇంక జమ్ అని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రితు చౌదరి ఎన్నిసార్లు ఏడిచినా, అరిసినా, కరిసినా, బెదిరించినా, ఏం చేసినా రితు చౌదరి చేసింది బ్లండరు. ఆమె ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా, బిగ్ బాస్ మా వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత వేసినా, అందరి ముందు మోసం చేసావని అంటే నువ్వు చేసింది అదే అన్నాడు. మరి ఇంకేమంటారు అక్క? ఇంకేమంటారు? సన్మానం చేస్తారా ఏంది? నువ్వేం పీకినావు కళ్యాణ్ గురించి? ఎక్కడ ఏం పీకలే. బొక్క పెట్టావు. అది ఎలాంటి టైంలో బొక్క పెట్టావు? గొడ్డులాగా కష్టపడి 2 రోజులు ఆడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్. అలాంటి పర్సన్కి ఫస్టే రిమూవ్ చేసావు. చూసావా? అక్కడ అర్థమైపోతుంది కదా నీ క్యారెక్టర్. గేమ్లో అంటున్నా, మళ్ళీ మీరు బయట తీసుకెళ్ళి మీరు మిక్స్ చేయొద్దు. రీమిక్స్లు. గేమ్లో మీ క్యారెక్టర్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఏదో క్యారెక్టర్ వెళ్ళారు కదా. ఇదేనా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే? అంటే నీ స్వార్థం కోసం చూసుకున్నావు. అక్కడ మాయని లేపేస్తే నీకు హెల్ప్ అవుతుంది అని. అంతే, సింపుల్. డిమాండ్ పవన్కి ఏమో కోపం ఉంది మనోని సెలెక్ట్ చేయలేదని. ఆ కోపాన్ని నువ్వు ఇలా మార్చమాట. ఏమని? పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయాడు అనుకో, నీకు హ్యాపీ, సేఫ్, కెప్టెన్ అయిపోవచ్చు అని చెప్పి. కర్మ ఈజ్ బిచ్ అన్నాను కదా, అందుకే లాస్ట్లో రాము అయిపోయాడు. ఓవరాల్గా రితు చౌదరి పెద్ద గుణపం పెట్టి పొడిస్తుంది. ఇందులో నేనేం షాక్కి గురవలే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రియల్ ఫ్యాన్స్ షాక్కి గురవుతారు. ఈ రోజు వస్తుందని నేను డే 1 నుంచి చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, దీనికంటే 10 రెట్లు జల తగులుతుంది డిమాండ్ పవన్కి. ఆ రోజు గుక్క పెట్టి ఏడుస్తాడు. గుక్క పెట్టి. ఆ రోజు ఎవడు ఇలాగా ఎంపతి రాదు, ఎవరికి సింపతి రాదు, గోల్ తీరింది అన్నట్టు మాట్లాడతారు డిమాండ్ పవన్ విషయంలో. నిజం, ఇది నా రా ఎమోషన్. అందుకే రా రివ్యూ అన్నాను. నాకైతే ఆనెస్ట్గా ఏమనిపించిందో మనస్ఫూర్తిగా అది చెప్పేశాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50K దగ్గరలో ఉన్నాం. సభకు నమస్కారం. ధన్యవాద.